నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు డాన్సర్ సుశీల గారు ఉన్నారు. జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి గత 4 రోజులుగా సంచలన వార్తలైతే బయటకు వస్తున్నాయి. నిన్న ఆల్రెడీ జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే చూసాం. విచారణ జరిగింది. 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. దీని గురించి ఎవరైతే సుశీల గారికి జానీ మాస్టర్కి అనుబంధం ఉంది కాబట్టి దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు దీనికి సంబంధించి, ఎలాంటి రియాక్షన్ వస్తుంది అంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే జానీ మాస్టర్ మీకు ఎప్పటి నుంచి? నాకు 20 ఇయర్స్ నుండి తెలుసండి. ఒక డాన్సరు, డాన్స్ మాస్టరు. ఆ విధంగా నాకు రిలేషన్ ఎక్కువ. నాకు అప్పటి నుండి తెలుసు. నాకు తమ్ముడు బ్రదర్ అనే వెళ్తాను, సిస్టర్ అంటాడు. ఎంతమంది ఉన్నా అక్కనే వెళ్తాడు. ఎంత పెద్ద సాంగ్లో ఉండని నేను ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతాడు. అక్కనే సాంగ్లో ఉన్నా అంటాడు, మెసేజ్ పెడతాడు, వాయిస్ మెసేజ్ పెడతాడు, మాట్లాడతాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆరోపణలు వస్తున్నాయి కదా మరి ఆయన మీద. అప్పుడు ఒక ఆమె కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, ఆమె మీద కేసు పెట్టింది, నిన్ను అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి దీని మీద మీ మీ ఉద్దేశం? అవన్నీ పేకండి. నిజంగా అమ్మాయిని అరెస్ట్మెంట్ చేసినా వాళ్ళ ఏమన్నా చేసినా కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు అంటారు. మరి 5 సంవత్సరాల పంటే ఏం చేసిందండి పాప? ఇప్పుడు 5 సంవత్సరాల పంటే ఎలుకు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆగి ఇప్పుడే తీసుకురావాల్సిన పని ఏం వచ్చింది? 5 సంవత్సరాలకి అంటే అప్పుడు ఎవరు లేరానా? సపోర్ట్ లేదానా? ఒక మాట. ఇప్పుడున్న సపోర్ట్ అప్పుడు ఉండు కదా. ఇప్పుడు నీ వెనక ఎవరైతే నిలబడ్డారో, నిన్నైతే ఎవరైతే ఆదరించారో, ఎవరైతే నీకు సపోర్ట్ చేసి మేము ముంగటుండు మేము ఎన్నుకుంటామని చెప్పిన వాళ్ళు సేమ్ మళ్ళీ అదే సేమ్ అప్పుడు కూడా ఉండేవాళ్ళు కదా. అప్పుడు ఇంకా పేరెంట్స్ ఉంటారు, ఇంకా బ్రదర్స్ సిస్టర్స్, ఇంకా ఎవరెవరు ఉంటారు కదా. అప్పుడే చేయండి, ఇప్పుడు ఎందుకు చేసింది? దేన్ని ఆశించి చేసింది? అప్పుడు ఫోర్స్ చేశారు అంటున్నారు కదా. ఫోర్స్ చేశారు, మమ్మల్ని ఫోర్స్ చేసే నా మీద లైంగిక వేధింపులు చేశారు అంటున్నారు. అది నువ్వు చూడలే, నేను చూడలేదు. ఆమె చెప్పిన మాటలు బట్టే వీళ్ళు ఇవన్నీ చేస్తాను. ఎవ్వరు చూడలేదు. అది మనం చూసినామా? ఇప్పుడు ఆమె ఏం జరిగిందో అక్కడ ఏం చేసిందో ఎవ్వరికి తెలియదు. ఆ మాస్టర్కి ఆమెకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం, ఎవరికైనా తెలుసా? నిజం అనేది ఎవరికి తెలియదు. అవన్నీ మాట్లాడదాన్ని బట్టే ఉన్నది. ఇప్పుడు నీకు తోసింది నువ్వు మాట్లాడుతున్నావు, నా తోసింది నేను మాట్లాడుతున్నా. ఆడో సీటరు, ఆడు మంచోడు కాదు, వాడు మోసగాడు, ఇట్లా చేసినాడు. అది కరెక్ట్ కాదు. ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో అందరికీ తెలుసు. పబ్లిక్కి ఆడు ఎస్తుంటాడో ఎట్లాంటాడో తెలుసు, అందరికీ తెలుసు. ఆయన తెలిసేది పోగొట్టుకొని అమ్మాయి చేస్తుంది, అమ్మాయిని ఇట్లా చేసిండు అట్లా చేసిందని చాలా రాంగ్. ఒక మేడం అంటుంది నన్ను, సిస్టర్ చెప్తున్నా మీకు, మీ బిడ్డకు చేస్తే నువ్వు ఊకుంటావా అని అన్నది నన్ను. నా బిడ్డ చేస్తే ఏ రోజు అది జరిగిందో అదే రోజు నేను నిలదీస్తా. 5 సంవత్సరాలు ఆగాను కదా. ఇప్పుడు ఏదన్నా ఉంటే ఈరోజు జరిగింది, నా బిడ్డకి ఈరోజు అన్యాయం జరిగింది, నేను ఈరోజే చెప్తా. దాన్ని ఈరోజే ప్రజల కూడా తీసుకొస్తా, మీడియాకి ఎక్కుతా, గొడవ చేస్తా, పోలీస్ కంప్లైంట్ చేస్తా, అదే రోజు చేస్తా. 5 సంవత్సరాలు ఎందుకు ఆగుతా? ఇప్పుడు 5 సంవత్సరాలు ఆగిందంటే దానికి ఇప్పుడు మర్చిపోయినట్టే కదా. మరి అంటే కార్డు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నారు. ఆవిడ కార్డు ఇవ్వడానికి, కార్డు ఇప్పించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. పలుసార్లు లైంగిక వేధింపులు కూడా హోటళ్ళకు సంబంధించి, కానీ పుష్ప సినిమాకి సంబంధించి ప్రధానంగా నాకు వేధింపులు గురి చేసారు బాగా అని చెప్పేసి అంటున్నారు. పుష్పకు సంబంధించింది వేధింపులు చేసిండు మాస్టర్ అని చెప్పేసి అన్నాడు. పుష్ప సినిమాకు అయితే ఇప్పుడు కార్డు గురించి ఇష్యూ వచ్చింది కదా. కార్డు అన్నది దాని అర్హతను బట్టి వస్తుంది. కార్డు అన్నది మన ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు, సమస్య. అది ఒక సమస్య, అందరూ బాడీ మీటింగ్ పెట్టుకొని సమస్యకి ఇచ్చే కార్డు అది. ఇప్పుడు ఇవాళ ఈ మాస్టర్ ఉన్నాడు కాబట్టి మాస్టర్ మీద అన్ని నిందలు మోపుతారు. అగర్స్ ఈ మాస్టర్ లేకపోతే ఎవరి మీద నిందలు మోపేవాళ్ళు? ఇవాళ పదవిలో కూర్చున్నాడు మాస్టర్, ఆయన మీద మోపనికని ఇవన్నీ డ్రామాలు. నీ కార్డు ఇయ్యను అంటే ఇప్పుడు మాస్టర్ ఒక్కటి కాదు కదా, మనం నలుగురం ఉన్నాం, నలుగురు మాట్లాడుకొని కార్డు ఇష్యూ చేస్తారు. మాస్టర్ ఒక్కటి ఇచ్చే కార్డు కాదు అది. మరి ఎందుకంటే ఇప్పుడు ఆమె వచ్చి కేసులు పెడుతుంది, మరి మరి దీనికి ఎట్లా రియాక్ట్ అవుతాం? మరి ఏం జరగకుండానే కేసులు పెడతారా? మరి ఇప్పుడు కేసు పెట్టింది ఏం జరగలేదు అన్న విషయం తమ్ముడు. ఇప్పుడు ఏం జరిగిందో ఏం జరగలేదు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆమె మనస్ఫూర్తిగా పెట్టిన కేసు కాదు ఇది. వెనక సపోర్ట్గా ఉండి ఇప్పుడు ఏంటంటే ఆయనకు అవార్డులు వచ్చినాయి, రాజకీయంలో వెళ్తున్నాడు, ఇంత అంత ల్యాండ్ మీద కొట్లాడుతున్నాడు, డాన్సర్లకు ఏదో ఇంత ఇన్సూరెన్స్ అవి చేపించిండంట. ఇది జమాన్లో ముక్కురాజ్ మాస్టర్ విగ్రహం చేపించిండు. దాన్ని అక్కడ నిలబెడదాము, సీనియర్లు ఉన్నాడు, వాళ్ళందరినీ పిలుచుకొని ఒక సమాజంలో మంచిగా చేద్దామని చెప్పేసి, సమాజంలో మంచిగా చేద్దాము, పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేద్దామన్న దాని కింద ఆయన ఒక డ్రీమ్ పెట్టుకొని చేస్తాడు. ఇక యూనియన్ ఉంది చూడు, యూనియన్ అంటే ఎలా చెప్పనా తమ్ముడు? అది ఒక సమస్య అన్నప్పుడు ఒక తల్లి లాంటిది యూనియన్. తల్లి దగ్గర ఎంతమంది ఉంటారు? 10 మంది బిడ్డలు కంటే తల్లి 10 మందిని చూసే తల్లి ఆమె. అట్లాంటిది యూనియన్. అట్లాంటి యూనియన్లో ఒకరు చెట్టుకొకరు, పుట్టకొకరు, మనిషికొకటి, ఆ మనిషి ఈ మనిషి మంచికో మాట మాట్లాడుతుండ్రు అక్కడ. యూనియన్ కరెక్ట్గా ఉంటే ఈరోజు మాస్టర్కి జరిగేది కాదు. యూనియన్లో ప్రతి వ్యక్తి యూనియన్ బహిష్కరించింది మరి ఈరోజు
అదే యూనియన్ మరి మాకు సంబంధమే లేదు, జానీ మాస్టర్కి మాకు సంబంధం లేదు, రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా చెప్తున్నారు. చెప్పింది కదా యూనియన్కి సంబంధం లేదన్నోళ్ళు. మరి యూనియన్కి సంబంధం లేనన్నోళ్ళకి పోటీలు ఎట్లా పాల్గొనిచ్చిండ్రు? యూనియన్ సంబంధం ఇప్పుడు ఇది జరిగినాక సంబంధం లేదంటారు. అంతకుముందు యూనియన్ ఎక్కడికి వెళ్ళి నిలబడింది? మాస్టర్లు ఉండబట్టి యూనియన్ నిలబడింది. ఇదే మాస్టర్ ఇక్కడ నాకు అవసరం లేదని బొంబాయికో ఎక్కడికో వెళ్ళిపోతే ఇవాళ యూనియన్లో ఈ మనిషి ఉన్నాడు కదా, నెంబర్గా ఉండడు కదా. ఇవాళ 10 మంది డాన్సర్లు అన్నం తింటోళ్ళు కాదు కదా. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టేటోడు ఒక మాస్టరే కదా. మరి అంటే మీకు 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది కాబట్టి జానీ మాస్టర్తో, ఎట్లాంటి ఆయన వ్యక్తి? ఆయన మీకు పర్సనల్గా కూడా మీరు చూసుంటారు కదా, మరి ఎట్లా ఉంటాడు ఆయన? చాలా మంచి వ్యక్తి అండి. గర్వం ఉండదు, అహంకారం ఉండదు, మనిషి నెమ్మదిగా ఉంటాడు, ఎవరిని ఏది అనడు. అక్కంటే అక్కనే, అమ్మంటే అమ్మనే, అట్లాంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు చాలామంది అండి ఇంట్రెస్ట్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, మీద పడేటోళ్ళు కూడా ఉన్నారు, మీద పడేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ పడేసుకుంటోళ్ళు ఉండాలిగా. ఇప్పుడు ఒక మనిషిని పడేసుకుంటారు. ఇప్పుడు నీకు ఇష్టమై వచ్చి పడి కూడా నువ్వు అబ్బాయి మీద కేసు పెట్టినామంటే మనం ఎంత నీ తెలివి? నీకు 13 సంవత్సరాలు అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని నేను అంటలేను. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, నీకు అన్ని తెలుసుకొని వచ్చినావు కదా ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ ఎలాంటిది ఒక మాట మనమే అనుకుందాం. ఇండస్ట్రీ ఎలాంటిది? ఇండస్ట్రీకి వచ్చినప్పుడే మనం అన్నీ వదులుకొని రావాలి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తానంటే అది కాని పని, అది అన్ని పేకు. మరి అంటే ఇప్పుడు 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు మరి ఆయన్ని. ఇప్పుడు వాళ్ళ భార్యను కూడా ఇన్వాల్వ్ చేసి కేసు పెట్టి ఆవిడని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. మరి వాళ్ళిద్దరు మీద కూడా ఈ కేసు రన్ అవుతుంది. మరి ఇట్లా మరి ఇది వాళ్ళ భార్య కూడా ఫోర్స్ చేసింది అంటున్నారు. ఇప్పుడు భార్య ఎవరన్నా భర్తకు ఫోర్స్ చేస్తారండి? ఒక మాట. ఇప్పుడు మన భర్తను మనం కంట్రోల్ పెట్టుకోవాలని చూస్తాం తప్ప, నా భర్త దగ్గరికి ఇంకొక ఆడపిల్లని తెచ్చి పండబెట్టేది ఎస్ ఉంటే ఆడది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల అయి ఉండి ఇంకొక ఆడపిల్ల జీవితం పాడుతుందండి. ఎక్కడ విడ్డూరం అండి కావలసుకొని. అవునా? ఒక ఆడపిల్ల జీవితం ఇంకొక ఆడపిల్ల ఖరాబ్ చేస్తుందా? కానీ మరి ఏమంటుంది, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇబ్బంది పెట్టింది నన్ను అంటే చెప్పి ఆమె చెప్తుంది కదా. విక్టిమ్ కూడా ఎవరున్నారు? శ్రేష్ఠనా? అదన్నీ కాదండి. ఎవ్వరు కుల మతం మార్చుకొని పెళ్లి చేసుకోనండి. ఇవాళ రేపు బాపనోడు కొమటోడు చేసుకుంటాడు, కొమ్మటోడు ఇంకో దాన్ని చేసుకుంటాడు, ఇంకో దాన్ని చేసుకుంటాడు. మాది ఇది కొమటోని చేసుకుంటాను. ఒక మాట చెప్తున్నా, ఇవాళ రేపు పిల్లలు దొరకగా ఎక్కువలు వచ్చేసి తక్కువ పిల్లలు చేసుకుని పిల్లలు. మరి అది కులమతమా? కులమతం అంటారా? ఇప్పుడు రెడ్డిస్కు పిల్లలు దొరుకుతలేరు, వెలుమల్లో ఎవరో చేసుకుంటాను మాట. ఇప్పుడు లేడీస్ తక్కువ ఉండుట్రా కులభేదాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటాను. మరి దాన్ని కులభేదం అందామా? ఇప్పుడు కులభేదాలు ఉన్నాయా? రెడ్డి కమ్మ అని ఉన్నదా? రెడ్డి కమ్మలు వేసి కానరాను ఇంట్లో తింటాను అన్నం మాట. అది రెడ్డి కులం అందామా? ఇప్పుడు టిఫిన్ చేస్తుంది, అది ఒడ్డెరదో అది కమ్మదో మాలదో మాదిగో తెలియదు మనకి. మరి టిఫిన్ పోయి తింటున్నాం కదా. కులం అడుగుతున్నావా? టిఫిన్ తింటున్నావా? టిఫినే కదా తింటున్నాము కదా. అట్లనే అది తప్పు డిసిషన్. ఎందుకంటే అసొంటిది కాదు సుమలత. ఒక భర్త దగ్గర ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి తాల్చే ఆడపిల్ల కాదు. ఎవరైనా ఆడపిల్లే. ఇప్పుడు ఆమెను ఆడపిల్ల, ఈమెను ఆడపిల్ల, నేనైనా ఆడపిల్లనే. అర్థమైందా? అది తప్పు మాట. మరి ఎందుకు పారిపోయింది అనేది ఒక క్వశ్చన్ ఉంది అందరికీ. ఎందుకు పారిపోయింది? తప్పు చేయకపోతే వచ్చి మాట్లాడొచ్చు కదా, మీడియా ముఖంగా మాట్లాడొచ్చు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా మళ్ళీ నేను చెప్పేసి అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మరి ఎందుకు పారిపోయినాడు? మరి పారిపోయింది మనం చూడలే. ఇప్పుడు నేను ఇక్కడ మా ఊరు ఎగ్లాస్పురం, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. మా ఊర్లో నా గురించి ఏదో టాక్ వచ్చింది. ఆయన గోవా పారిపోయింది, నువ్వు చూడలే, నేను చూడలే, ఎవరూ చూడలేదు. అది ఆయన సడగని అక్కడే ఉండొచ్చు, భారతదేశానికి అక్కడే ఆగిపోయిండేమో. ఇప్పుడు కొత్త ఎట్లా ఏమైతే ఏంటో కనుక్కోనికే ఉండొచ్చు. దాన్ని ఎందుకు మనం పారిపోయిందని అనుకుందాము? ఇప్పటికి వచ్చేసి ఈ అబ్బాయి పారిపోయిండు, మాస్టర్ పారిపోయిండు, ఓకే ఇప్పుడు అక్కడే ఉన్నాడు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొచ్చిరని మనం అందరూ అనుకుంటారు. కానీ ఆ అబ్బాయి అక్కడే స్టే చేసి అక్కడే ఉండొచ్చు అని ఎందుకు అనుకోవట్లేదు? ఒక మాట, అదెందుకు అనుకోవట్లేదు? దాని గురించి ఎందుకు లాజిక్ తీస్తలేరు? పారిపోయింది అన్నది ఒకటే లాజిక్ మాట్లాడతారు. మరి అదెందుకు మాట్లాడతలేరు? దాని గురించి ఎందుకు ఎత్తట్లేదు? మరి దాని గురించి వివరించటోళ్ళు ఎవరు? మరి ఇండస్ట్రీ పెద్దలు మరి దీని గురించి కొంతమంది వ్యతిరేకిస్తున్నారుగా. ఎందుకు ఇవన్నీ కూడా అని ఇండస్ట్రీ ఫిలిం క్లబ్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా ఆయన్ని ఎలిమినేట్ చేసిరుగా మొన్న ఒక మీటింగ్ పెట్టి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఫిలిం సిటీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు యూనియన్ తర్వాత మన ఇది ఫిలిం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు రారు, హీరోలే వస్తారు. హీరోయిన్లు వీళ్ళంతా ఉన్నారు. మా యూనియన్ ఉంది, ఇటు పెట్టేసింది ఆ యూనియన్ ఉంది. ఇప్పుడు ఈ 2 యూనియన్లు కలిసి మాట్లాడుకోవాలా వద్దా? ఇప్పుడు ఒక మనిషికి వెలేనికే మనం ఇవ్వాలండి. వెలేనికే నువ్వు ఆ రోజు తీసుకొచ్చావా మమ్మల్ని? ఆ రోజు మాకు ఫుడ్ పెట్టావా? ఈరోజు నేను గ్రాండ్గా ఒక లెవెల్ ఉన్నా కాబట్టి ఈరోజు నా మీద ఇవన్నీ వస్తాను ఇష్యూలు.
ఇప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? Right. ఇప్పుడు గోవాలో ఉన్న మాస్టర్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాల్సిన పని ఏంటి? మనకు ఒక యూనియన్ ఉన్నది, మనకు ఒక రూల్స్ ఉన్నాయి, మనకు ఒక రిజిస్ట్రేషన్ ప్రతిదీ ఉంది కదా. ఉన్నప్పుడు ఇటు డాన్సర్ యూనియన్ కానీ, ఇటు ఫెడరేషన్ కానీ ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఫెడరేషన్ ఏమైపోయింది? ఫెడరేషన్ పెద్దలు ఉన్నారు కదా, పెద్దలు ఎందుకు మాట్లాడలేదు? ఇలా ఇష్యూ చేయడానికే. ఇప్పుడు పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడుకొని దీన్ని ఎందుకు పరిష్కరించలేదు? పోలీసు వాళ్ళకి ఎందుకు పరిష్కరించారు? ఇలా మాస్టర్ జరిగింది, రేపు వాళ్ళకి జరగదని గ్యారెంటీ ఉందా? దీంట్లో ప్రతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి జరిగింది, ఇప్పుడు ఈ అమ్మాయి జరిగింది, కొన్ని ఏళ్ళ కింద చాలా మంది జరిగిందే. మరి దాన్ని ఏమని కంప్లైంట్ ఇవ్వమంటారు? జరుగుతూనే ఉంది. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవాళ ఈ పిల్లకు వెనక ఉండి 10 మంది వెనక ఉండేసి ఇప్పుడు అమ్మాయికి పిల్లకు సపోర్ట్ ఉండి చేస్తున్నారు. అంటే ఈ అంచనా ప్రకారం ఎవరు ఉండొచ్చు అంటారు మరి? ఉన్నారు, పెద్ద తలకాయలే ఉన్నాయి, పేర్లు చెప్పకూడదు. పేర్లు చెప్తే ఎలా ఉంటుంది? చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, చిన్న తలకాయలు ఉన్నది, యూనియన్ కూడా ఉంది. కావాలని చెప్పిస్తున్నారు, యూనియన్ కూడా ఉంది. వాళ్ళకి ఏం అవసరం అంతా అంటే జానీ మాస్టర్ మీద ఎదుగుతాండు కదండి. ఇప్పుడు నేను ఎదిగిపోతా ఉంటే నీకు ఎట్లా నువ్వు తట్టుకోగలుగుతావా? ఇప్పుడు ఆయన నేడ ఉంచిన బెండ్ అవ్వట్లేదు. ఆయన ఎందుకు బెండ్ అవ్వట్లేదు అంటే అటు రాజకీయంలో ఎదుగుతాండు, ఇటు మొన్న న్యాచురల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు మంచి చెడు అన్నిటి చూస్తున్నాడు. అంత విధంగా వెళ్ళిపోతుండు దూసుకొని. ఆ దూసుకొని వెళ్ళిపోయేటప్పుడు కొంతమందికి నచ్చట్లే. అరే వీడు మాకంటే ఎత్తుగా ఎదిగిపోతాడు కదా, వీడిని ఎక్కడ తొక్కాలే అని చెప్పేసి ఇప్పుడు తొక్కారు. ఎక్కడ 5 సంవత్సరాల తర్వాత తొక్కుతానంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు కేసు అంటే కేసేనండి. ఇవాళ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ఈ 5 సంవత్సరాల క్రితం ఏం చేశారు మీరు? ప్రతి వాళ్ళు జరిగినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఆ పాపకైతే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తెలుసు, డాన్స్ ఆడడం తెలుసు, ప్రాక్టీస్ చేయడం తెలుసు, ఏంటి ఇది మొత్తం తెలుసు. ఇది తెలియదండి? ఇది తెలుసు కదా. మరి జానీ మాస్టర్ ఒప్పుకున్నారని చెప్తున్నారు, వీటన్నిటికీ ఒప్పుకున్నారు జానీ మాస్టర్. మనకు రాలేదండి అవన్నీ, ఇవన్నీ పేకు. ఇప్పుడు ఇదిగో పాము అంటే అదిగో పులి అంటాను, అదిగో పులి అంటే ఇదిగో పాము అంటాను. అర్థమైందా? ఎప్పుడు ఎవరి మీద ఏం నిత్యం ఒప్పుదాము, ఎవరితోటి ఏమో చేద్దామన్న ఒక మూమెంట్లు ఉన్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదు. అర్థమైందా? ఇవాళ మీ కుటుంబాల ఒక మనిషిని మా యూనియన్లో ఒక మనిషిని మీకు మీరు తోసేస్తున్నారు. రేపు మీకు తోసేసేటోడు ఉండడా? రేపు సేమ్ ఇదే పరిస్థితి మీకు రాదని గ్యారెంటీ ఉందా? మరి ఏం చెప్తా ఫైనల్ గా? ఇప్పుడు మరి జానీ మాస్టర్ మీద నిందలు వేసే వాళ్ళకో లేకపోతే ఆయన తప్పు చేసిరని చెప్పేటోళ్ళకు మరి ఏం చెప్తా? నేను ఒక్కటే చెప్తున్నా, నిజాలు తెలుసుకోండి. ఫస్ట్ నిజాలు తెలుసుకొని అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏమైంది, ఆ పిల్ల విధంగా కానీ మాస్టర్ విధంగా కానీ మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకొని దాన్ని ప్రాసెస్కు తెండి. పుట్టి బదలాలు మాత్రం ఎత్తకండి దయచేసి. ఎవరన్నా కానీ ఎట్లాంటి వాళ్ళు అనగాని దాన్ని నిజం నువ్వు చూడలే, నేను చూడలే, ఎవ్వరు చూడలేదు. కాబట్టి నిజంగా మీరు నిరూపించేటోళ్ళు అయితే నిజంగా మాస్టర్ ఏం చేశాడు, అమ్మాయి ఏం చేసింది చూసి దాన్ని నిజంగానే మీరు బయట తీసుకురండి. దయచేసి అందరికీ నమస్కారం చెప్తాను. ఇలాంటి పేకు ఇవన్నీ పెట్టకండి, పెట్టి మీరు బదనాలు చేయకండి. మాస్టర్ ఎంతో ఉన్నంత గొప్ప విషయంలో ఉన్న మాస్టర్ అతను, తనకి ఎంత గొప్ప మనసు ఉన్నది, అంత మంచి మాస్టర్ని మీరు బదనం చేయకండి. ప్లీజ్ రిక్వెస్ట్ ప్రతి వ్యక్తికి చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.